ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. ఈరోజు మనం మన యొక్క మనస్సు ఎలా నిర్మించబడుతుంది, మన యొక్క యాటిట్యూడు, మన యొక్క స్వభావం, మన యొక్క నేచరు ఎలా డెవలప్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఈ కల్చర్లో ఏదైతే మనకి అవైలబుల్గా ఉందో ఆ కల్చర్లో ఉన్నదంతా మన బుర్రలోకి వెళ్తుంది. మన బుర్ర అవి రిసీవ్ చేసుకొని అలవాటయ్యి ఏ కల్చర్ నుంచి అయితే ఏ విషయాలైతే నేర్చుకుందో ఆ విషయాలనే ఆలోచిస్తూ ఇక మనం బతకాలన్నమాట. సో మరొకసారి, ఈ కల్చర్లో ఏదైతే ఉన్నదో, దేనికైతే మనం ఎక్స్పోజ్ అయ్యామో అదే మనము మిగతా జీవితం అంతా జీవించాల్సి వస్తుంది. మానవ మైండ్ని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటేమో కాన్షియస్ మైండ్, ఒకటేమో సబ్ కాన్షియస్ మైండ్. ఇది పుట్టిన ప్రతి వ్యక్తికి మరి జీరో నాలెడ్జ్తో స్టార్ట్ అవుతాయి. ఇవి రెండు, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? మనమే ఇప్పుడు కాన్షియస్గా ఉన్నాం కదా. లైక్ వీ కెన్ సీ, మన చెవులకు వినపడుతుంది, మన నోరు మాట్లాడుతుంది. కాన్షియస్, మనకు టచ్ అంటే తెలుస్తుంది. కాన్షియస్ మైండ్ అనమాట. మనకి ఇది బాగా వర్క్ అవుతూ ఉంటుంది కాన్షియస్ మైండ్. సో సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? కాన్షియస్ మైండ్ ఏదైతే రిపీటెడ్గా చూస్తుందో, రిపీటెడ్గా ఆలోచిస్తుందో, రిపీటెడ్గా వింటుందో అది కొంత రిపీట్ అయిన తర్వాత మైండ్లోకి వెళ్ళి స్థిరపడుద్దంట. సో కాన్షియస్ మైండ్లో ఏది స్టోరేజ్ ఉండదు, సబ్ కాన్షియస్ మైండ్లో స్టోరేజ్ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకొని మాట్లాడాలి అంటే అది సబ్ కాన్షియస్ మైండ్లో ఉండాలి. సో దేవుని యొక్క వాక్యం కూడా అదే చెప్తుంది. దేవుని యొక్క వాక్యంలో ఎక్కడైతే మనం హృదయం అని చూస్తున్నామో ఇట్స్ సబ్ కాన్షియస్ మైండ్. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యంలో హృదయము అని రాయబడి ఉన్నదో అది సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. అంటే మనము చూసిన వాటిని, విన్న వాటిని స్టోర్ చేసుకునే ప్లేస్ అన్నమాట. అది అక్కడ ఆ విషయాలు, ఆ ఆలోచనలన్నీ ఉంటాయన్నమాట. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఆలోచించాలి అందరూ. సో మనకి 2 టైప్స్ ఆఫ్ మైండ్స్ ఉన్నాయి. ఒక మైండ్ ఏమో సృహ అని తెలుగులో అనొచ్చు. సృహ మైండ్, సృహలో ఉండటం, కాన్షియస్గా ఉండటం. రెండోదేమో సబ్ కాన్షియస్ని మనం ఉపచేతన మైండ్ అన్నమాట. చేతన మైండ్, ఉపచేతన మైండ్. అంటే మెయిన్గా ఉండేది సృహ, దాన్ని చేతన అనొచ్చు. ఉపచేతన అంటే సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు ఈ రెండింటికి వర్క్స్ ఏంటి, విధి విధానాలు ఏంటి మనం చూద్దాం. జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రపంచంలో అందరూ చాలా భయంకరంగా జీవించటానికి గల కారణం వారి యొక్క హృదయమే, వారి యొక్క స్వభావమే, వారి యొక్క నేచరే. అది చిన్ననాటి నుంచి 20 సంవత్సరాల వరకు ఏదైతే మరి ఆ హృదయంలోకి వెళుతుందో, ఆ ఉపచేతన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుందో దానిని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క స్వభావము, వాళ్ళ యొక్క నేచరు ఉంటుంది. వాళ్ళు అలానే జీవించాలి. ఇప్పుడు ఈ కల్చర్లో నుంచి వచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ దుష్ట కల్చర్లో నుంచి, ఈ పాపపు కల్చర్లో నుంచి ఉన్న విషయాలు ఏవైతే మనం నేర్చుకుంటున్నామో అవన్నీ ఎక్కడికి వెళ్తాయి?
రిపీటెడ్గా చూస్తున్నాము, రిపీటెడ్గా చేస్తున్నాం కదా, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. సో ఒక మనిషి బాగుపడాలి అంటే ఆ హృదయము, ఆ ఉపచేతన మైండ్, ఆ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళేవి మంచివి అయి ఉండాలి. మరొకసారి, మనకి 2 మైండ్స్ ఉన్నాయి. ఆ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఏదైతే వెళ్తుందో అది మంచిదైనా కానీ చెడ్డదైనా కానీ దాని ప్రకారము మన స్వభావము నిర్ణయించబడుతుంది. మన జీవితాన్ని మనం ఉపచేతన మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మాత్రమే రన్ చేస్తూ ఉంటాము, కంట్రోల్ చేస్తూ ఉంటాము. సో కాబట్టి నీవు నేను శ్రద్ధ వహించాల్సిన విషయం ఏంటంటే, ఏది నీ సబ్ కాన్షియస్లోకి మైండ్లోకి వెళ్తుంది, ఏ విషయాలు, ఏ ఆలోచనలు ఉపచేతన మైండ్లోకి వెళ్తున్నాయి. అదే చేతన మైండ్ అంటే స్పృహ మైండ్. ఇది మామూలుగా మైండ్, ఇది స్టోరేజ్ ఏం లేదు. మనం చూసేది ఇది అది కదా, వినేది ఇది అది కదా అంటూ ఉంటాం అంతే. ఈ బ్రెయిన్ వేరు, ఈ మైండ్ వేరు. వింటున్నారా? సో ఈ చూసే మైండ్, స్పృహ మైండ్ ఏదైతే ఉన్నదో దీని ద్వారా మనం ఉపచేతన మైండ్కి విషయాలు అందిస్తూ ఉంటాము. అంటే ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు? ఈ చేతన బ్రెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీని ద్వారా అది ఉపచేతనకు వెళ్తుంది. అంటే కాన్షియస్ మైండ్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. రిపీటెడ్గా చేయటం వల్ల అది అక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్దాం. ఒక చిన్న పిల్లవాడు, వాడికి కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ 2 ఉంటాయి, కానీ ఇనిషియల్ స్టేజ్లో ఉంటాయి. ఏంటి? 0 నాలెడ్జ్తో ఉంటాయి. ఇప్పుడు వాడు ఏం చూస్తున్నాడో, ఏం వింటున్నాడో అది కాన్షియస్ మైండ్ ద్వారా చేస్తున్నాడు. 10 సార్లు వినేసరికి, 10 సార్లు చూసేసరికి, రిపీటెడ్గా జరిగేసరికి ఆ విషయము వాడి సబ్ కాన్షియస్లోకి వెళ్తుంది. కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. అమ్మ వాసన పసిగడతాడు, అమ్మ టచ్ని పసిగడతాడు. చూసారా చిన్నపిల్లవాడు? అమ్మ ఎట్లా వాటేసుకుంటుంది కదా, అట్లా పెట్టుకుంటుంది. ఎవరు ఎత్తుకున్నారో వాడు తెలిసిపోద్ది. ఎత్తుకోగానే ఏడుస్తాడు, ఎందుకని వాళ్ళ అమ్మ కాకపోతే. ఈ టచ్ మా మమ్మీది కాదు, ఈ స్మెల్ మా మమ్మీది కాదు. వాడికి అర్థమైపోద్ది వేరే వాళ్ళు ఎత్తుకుంటే. ఒక్కొక్కసారి ఇక ఇటు తలకాయ పెట్టి చూస్తాడు, ఎవరు వీళ్ళు ఫేస్ తిప్పుకున్నా కూడా ఫేస్ అంక చూస్తాడు. ఎందుకని? వాడి సబ్ కాన్షియస్ బ్రెయిన్లో వాళ్ళ మమ్మీ ఫేస్ రికార్డ్ అయ్యింది, వాళ్ళ మమ్మీ వాయిస్ రికార్డ్ అయ్యింది. అర్థమవుతుందని నేను చెప్తుంది. సో అలా మనం గుర్తుపట్టాలంటే మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఒక వ్యక్తిని చూడంగానే ఈ వ్యక్తి ఎవరు అని ప్రశ్న కాన్షియస్ అడిగినప్పుడు సబ్ కాన్షియస్లో గబగబగ వెతికేసి, ఇదిగో పోయినసారి నిన్ను ఎత్తుకున్నది ఈవిడే నీకు అన్ని చేస్తుంది అని గుర్తుపట్టేటట్టు లింక్ తెచ్చుద్ది అన్నమాట. సో ఇనీషియల్ స్టేజ్లో పిల్లవాడికి లేకపోతే పిల్లకి కాన్షియస్కి సబ్ కాన్షియస్కి వెళ్ళే ఇన్ఫర్మేషన్ మీద ఎలాంటి కంట్రోల్ లేదు. తల్లిదండ్రులు పిల్లవాడిని ఎక్కడ కూర్చోబెడుతున్నారో, ఎక్కడ నుంచోబెడుతున్నారో, ఎక్కడ పడుకోబెడుతున్నారో, ఏ ఏరియాలో వాడిని ఆడుకోమంటున్నారో అదే వాడి యొక్క కాన్షియస్ ద్వారా సబ్ కాన్షియస్కి వెళ్తుంది. చిన్నప్పుడు నువ్వు పిల్లవాడికి పాటలు నేర్పించావు అనుకోండి, రిపీటెడ్గా నేర్పించావు, అది అక్కడికి వెళ్ళొద్ది. 10 ఆజ్ఞలు నేర్పించాం, అది అక్కడికి వెళ్ళొద్ది. మీరు ఏది నేర్పితే అది వెళ్ళొద్ది. నీకు పింక్ అంటే ఇష్టం అమ్మా, పింక్ 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 అని 4 సార్లు చెప్పామనుకో, ఆ పింక్ వెళ్ళి సబ్ కాన్షియస్లో స్టోర్ అయ్యింది. సో మీ పిల్లవాడు మీ చేతిలో ఉన్నాడు తల్లిదండ్రులారా, వాడి సబ్ కాన్షియస్లోకి ఏం పంపిస్తున్నారు? వాడికి ఏదన్నా మతాన్ని పంపిస్తున్నారా? ఏదన్నా కులాన్ని పంపిస్తున్నారా?
ఏదన్నా ద్వేషాన్ని పంపిస్తున్నారా? ఏదన్నా చెడ్డ ఆలోచనలు పంపిస్తున్నారా? ఏదన్నా చూడకూడని చూపించి వాడి సబ్కాన్షియస్లో పంపిస్తున్నారా? అవి ఎక్కడికి పోవు, అక్కడే స్టోర్ అయిపోతాయి. జాగ్రత్త. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మానవులందరూ బాధపడుతుంది దీనివల్లనే. వాళ్ళ నేచర్ పాడైపోయింది. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు ఫస్ట్ 20 years ఆఫ్ లైఫ్లో దే హ్యావ్ సీన్ అన్వాంటెడ్ పిక్చర్స్. వాళ్ళు వినకూడనివి వింటున్నారు, వారు చూడకూడనివి చూస్తున్నారు, వాళ్ళు చెయ్యకూడనివి చేస్తున్నారు. వారు భయంకరంగా వాళ్ళ సబ్కాన్షియస్ని వీటితో నింపేస్తున్నారు. వాడు పెద్దవాడైనప్పుడు వాడు అవే చేయడానికి వెళ్తున్నాడు. తిండి గురించి బాగా యావ పెడుతున్నారు. వాడు పెద్దవాడైనప్పుడు వాడు తిండి 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 అంటున్నాడు. చిన్ననాటి తనం నుంచే వాడికి తిండి మీద ఇంట్రెస్ట్ లేకుండా చేశారు. 20 సంవత్సరాల తర్వాత కూడా వాడికి తిండి అంటే ఇష్టం లేదు. మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లోకి ఏది వెళ్తుందో ప్రియా దేవుని బిడ్డలారా, అదే మీ నేచరు, అదే నీ యొక్క సిద్ధాంతము, అదే మీ నమ్మకాలు. ఎంతమందికి అర్థమవుతుంది అని చెప్పేది. అయితే కాన్షియస్ మైండ్ ద్వారా అది వెళ్తుంది ఇన్ఫర్మేషన్. నీ కాన్షియస్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే 5 ఇంద్రియాల ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆలోచిస్తుంది అనమాట. అలా రిపీటెడ్గా చేయటం వల్ల సబ్కాన్షియస్కి వెళ్ళుద్ది. ఆ పంచేంద్రియాలంటే 5 సెన్సెస్: కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చర్మం. వీటి ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ అయితే నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావో ఆ ఇన్ఫర్మేషన్ రిపీటెడ్గా రిసీవ్ చేసుకుంటే అది వెళ్ళి నీ సబ్కాన్షియస్లో వెళ్ళి కూర్చుంటుంది, ఉపచేతన బ్రెయిన్లోకి వెళ్ళి కూర్చుంటుంది. హలో, ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నీ స్వభావం ఏంటి? కుళ్ళుబోతు స్వభావం అనుకోండి, అహంకారం స్వభావం అనుకోండి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ సబ్కాన్షియస్లో అవి స్టోర్ అయినాయండి. అలాంటి స్వభావం నీ చిన్ననాటి నుంచి ఏ విధంగా మరి ఏం చూసి ఏర్పడిందో, ఏం విని ఏర్పడిందో, పంచేంద్రియాల ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో తెలియదు, కానీ నీ మనసులో, నీ స్వభావంలో అసూయ ఉన్నది, నీ స్వభావంలో గర్వం ఉన్నది, అహంకారం ఉన్నది. సో కొత్తగా ఏమీ ఒక వ్యక్తిలో ఇవి ఉండవు. చిన్ననాటి నుంచి ఏదైతే వాడు ఎక్స్పోజ్ అయ్యాడో అదే విషయాలు వాడిలో నుంచి బయటకు వస్తాయి. చాలామంది మత పిచ్చి, చాలామందికి కుల పిచ్చి, చాలామందికి సినిమా పిచ్చి, చాలామందికి తిండి పిచ్చి, చూడండి, చాలామందికి ఆటల పిచ్చి, చాలామందికి పేకాట పిచ్చి, చాలామందికి మందు తాగడం పిచ్చి, చాలామందికి సిగరెట్లు తాగడం పిచ్చి. యువర్ సబ్కాన్షియస్ బ్రెయిన్ హ్యాస్ బీన్ స్టోర్డ్ విత్ ఆల్ దిస్ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అందువలన నీవు, నీ నేచరు ఇలా తయారయ్యింది. అందుకే అవి కావాలంటున్నావు నువ్వు. నీకు చదువు అంటే ఇష్టం లేదనుకో, దాని అర్థం ఏంటి? నీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఎవడో నీకు రిపీటెడ్గా చదువు మీద ద్వేషం కలిగేటట్లు మాటలు చెప్పాడు, చేతలు చేశాడు, చూపించాడు. ఏం చేశారో తెలియదు, కానీ నీ బ్రెయిన్లోకి విద్య మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అది నీ స్వభావంలోకి వచ్చింది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చాలామందికి తప్పులు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? అబద్ధాలు ఆడుతున్నారు చాలామంది. ఎందుకు తెలుసా అండి? వారి యొక్క సబ్కాన్షియస్ బ్రెయిను ఈ దీనితో నిండిపోయింది, ఈ అబద్ధాలు ఆడే విషయంతో నిండిపోయింది. అందుకే వాడి నేచర్ అదలా అయిపోయింది. 2 ఛాయిస్లు ఉన్నాయండి మనకి. మనం చిన్ననాటి నుంచి పెరిగేటప్పుడు మన తల్లిదండ్రులు మన ఉపచేతన బ్రెయిన్లోకి, సబ్కాన్షియస్లోకి ఏ వెళ్ళాలి అని జాగ్రత్త పడి మనకు చూపించాలి. లేకపోతే ఆ పిల్లవాడికి ఏ కంట్రోల్ లేదు, వాడికి ఏం తెలీదు, వాడికి ఏది చూస్తున్నాడో ఏది వింటున్నాడో వెళ్ళిపోద్ది. అందుకే ప్రభువారు ఏం చెప్పారు దేవుని వాక్యంలో? జాగ్రత్త గమనించాలి. బాలుడు లేకపోతే బాలిక నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దాని అర్థం ఇదేనండి. నువ్వు చిన్ననాటి నుంచి నీ పిల్లలకి మంచి విధానం, మంచి ఆహార నాలెడ్జ్, మంచి
విషయాలు, నీతి విషయాలు, చదువు మీద ఇంట్రెస్టు, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్టు, మంచి నీతి వాక్యాలు, నీతి కథలు ఇవన్నీ నేర్పటం వల్ల వాడి సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోతాయి. దాన్ని బట్టి వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోకుండా మంచి స్వభావంతో ముందుకెళ్తాడు. అలా కాకుండా చిన్ననాటి నుంచే అసూయ, ద్వేషం, పగ, కుళ్ళు, కుట్ర ఇవన్నీ నేర్పారనుకోండి, వాడికి తిండిపోతాను, తాగుబోతాను, పిరికితనం, పిసనారితనం ఇవన్నీ వాడి సబ్కాన్షియస్లోకి వెళ్ళేటట్టు చూపించారనుకోండి, వాడికి అవే అబ్బుతాయి. అందుకే చాలామంది అంటారు, మీ నాన్నలాగే నువ్వు మాట్లాడుతున్నావురా. మరి వాడికి వాళ్ళ నాన్నని ఇన్ని సంవత్సరాలుగా ఎదురుగా చూశాడు. వాడి ఉపచేతన బ్రెయిన్లోకి, సబ్కాన్షియస్లోకి వాళ్ళ నాన్న యాట్రిబ్యూట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. అంతే, అందుకే వాడు అలా తయారయ్యాడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్తుంది? అసలు అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. నీవు నీ పిల్లవాడికి ఏది కాన్షియస్ మైండ్కి చూపిస్తున్నావో రిపీటెడ్గా అది సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. దిస్ ఈజ్ ద ట్రూత్. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? నా 10 ఆజ్ఞలు, నా ధర్మశాస్త్రాన్ని మీరు బాసికంగా కట్టుకోండి, చేతికి కట్టుకోండి, గుమ్మాలకి రాయండి, గోడల మీద పెట్టుకోండి, ఎదురుగా పెట్టుకోండి, రోజు చదవండి. ఎందుకు తెలుసా? అవి సబ్కాన్షియస్లోకి వెళ్ళాలి, నీ నేచర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ప్రపంచంలో ప్రజల యొక్క నేచర్ ఎలా ఉంది ఆలోచించండి. ఎలా ఉంది? ఒక్కొక్కటి నేచరు ఎందుకు ఇంత భయంకరంగా ఉంది? ఎందుకు ఇంత నేరాలు, ఘోరాలు చేసే స్వభావం మనుషుల్లోకి వచ్చింది? ఎందుకో తెలుసా? ఈ కల్చర్లో అదే ఉంది, ఈ కల్చర్లో అదే చూపిస్తున్నావు. అందుకే ఆ పిల్లవాడు అదే చూసి అదే నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే వాడు సబ్కాన్షియస్లోకి వెళ్తుంది ఈ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ చాయిస్ ఏంటంటే, నీవు నీ పిల్లవాడికి 20 సంవత్సరాలు ఏమి నేర్పుతున్నావు, ఏమి చూపిస్తున్నావు, ఏమి వినిపిస్తున్నావో, ఏమి తినిపిస్తున్నావో, ఏమి వాడి చేత చేయిస్తున్నావో రిపీటెడ్గా అదే వాడి యొక్క సబ్కాన్షియస్లోకి వెళ్తుంది. వాడు పెద్ద అయిన తర్వాత అదే నేచర్తో బతుకుతాడండి, వేరే స్వభావంతో బతకడు. గుర్తుపెట్టుకోండి, అదే స్వభావంతో బతుకుతాడు. వీడేంట్రా ఇలా ఉన్నాడని నువ్వు అనద్దు. ఇలానే చూపించావు, ఇలానే నేర్పించావు. ఏ స్కూల్లో వేసేవో వాడిని, ఏ కాలేజీలో వేసేవో వాడిని, వాడు ఏం చూసి నేర్చుకుంటున్నాడో, ఏం చూసి అర్థం చేసుకుంటున్నాడో, వాడి సబ్కాన్షియస్లోకి ఏం వెళ్తుందో అదే వాడి స్వభావం అవుతుంది, అదే ఆ పిల్ల స్వభావం అవుతుంది. రెండోది ఏంటంటే, వయసు వచ్చింది, ఇక పెద్దోడు అయిపోయాం. ఇప్పుడు నేను అంటే నా కాన్షియస్ మైండ్. నేనంటే ఎవరో తెలుసా? నువ్వంటే ఎవరో తెలుసా? నీవు నీ కాన్షియస్ మైండ్, రెండో మైండ్. సబ్కాన్షియస్ కాదు, యు ఆర్ యువర్ కాన్షియస్ మైండ్. బికాజ్ నువ్వు నుంచొని మాట్లాడుతున్నప్పుడు నీ కాన్షియస్ బ్రెయిన్తోనే ఆలోచిస్తావు. నువ్వు చేస్తున్నప్పుడు నీ కాన్షియస్ బ్రెయిన్తోనే చేస్తావు. కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం సబ్కాన్షియస్లో తెచ్చుకుంటావు. ఏదైనా సడన్గా చూడంగానే ముందు స్టోర్ ఎత్తుకుద్ది అనమాట బ్రెయిన్, రిలేటెడ్గా ఏమైనా ఉందా దీనికి సంబంధించి అని. సో దట్ మీన్స్ నీవు ఇప్పుడు వయసు వచ్చింది, కాన్షియస్లోకి వచ్చావు. ఇప్పుడు నువ్వేం చేయగలవు తెలుసా? లోపలికి వెళ్ళాల్సిన ఇన్ఫర్మేషన్ని నువ్వు ఫిల్టర్ చేయగలవు. ఇప్పుడు ఆ శక్తి వచ్చింది నీకు కాన్షియస్లో. ఇది వెళ్ళకూడదు, ఇది వద్దు, నాకు ఈ సినిమా నేను చూడను, ఈ పుస్తకం నేను చదవను, ఈ వ్యక్తితో నేను తిరగను, ఇది నేను తినను, ఇది నేను చెయ్యను. యు ఆర్ నో లాంగర్ ఏ చైల్డ్ నౌ. నువ్వు చిన్నపిల్లోడి కాదు, ఇప్పుడు పెద్దవాడు అయ్యావు. యూ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ యువర్ కాన్షియస్ మైండ్ నౌ. విజయ్ కుమార్ అంటే ఏంటి? అది ఒక కాన్షియస్ మైండ్ అని అర్థం. నేనే నా కాన్షియస్ మైండ్, నా మైండ్ నేనే. సో నేనేం చేస్తాను ఇప్పుడు? లోపలికి ఏం వెళ్ళాలో ఏం వెళ్ళకూడదో డిసైడ్ చేసుకునే కెపాసిటీలో ఉన్నాను ఇప్పుడు నేను. మీరు అందరిలో ఉంటుంది కదా. మీకు ఒక రోగం వచ్చింది అనుకోండి, డాక్టర్ గారు చెప్తారు ఫలానా తినకూడదు అని చెప్తారు. నీ కాన్షియస్ బ్రెయిన్ చెప్పుద్ది ఇప్పుడు వెళ్ళనీయకుండా చూసుకుంటావు. కానీ నీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో
చిన్ననాటి నుంచి ఆ తినకూడని దాన్ని రిజిస్టర్ చేసి పెట్టామనుకో పీకుతూ ఉంటుంది, తిను 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 అంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు నీకు ఊహ వచ్చింది కదా, నీ స్పృహలో కొంచెం స్ట్రాంగ్నెస్ వచ్చింది, పెద్దోడు అయ్యావు కాబట్టి ఇది కొంచెం డెవలప్ అయ్యిద్ది అనమాట. బ్రెయిన్, ఈ మైండ్ డెవలప్ అయ్యి తన బ్రెయిన్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు నువ్వేం చేయగలవంటే నీ లోపలికి ఏం వెళ్ళాలో, నీ సబ్కాన్షియస్లోకి ఏం వెళ్ళాలో నువ్వు ఫిల్టర్ చేయగలవు, ఆపగలవు, చేయగలవు. కానీ నువ్వు చేయలేనిది ఏంటో తెలుసా? ఆల్రెడీ లోపల స్టోర్ అయిన విషయాలు ఉంటావే, దొంగతనం చేయి భలే ఉంటుంది అంటది, వీటితో తిరుగు భలే ఉంటుంది అంటది, ఈ ఫుడ్ తిని బాగుంటుంది అంటది. అయితే నీకు బుర్ర వచ్చింది కాన్షియస్లో, ఏమంటూ ఉంటావు? ఇది తింటే నాకు అనారోగ్యం వచ్చేదిగా. ఇక్కడ ఫైట్ అనమాట. ఇక చిన్ననాటి నుంచి ఏమో సబ్కాన్షియస్లోకి అన్వాంటెడ్ అన్నీ పెట్టేస్తే ఒకవేళ ఫైట్, అలాంటివి ఏం పెట్టలేదు మంచిగా పెట్టామనుకో ఫైట్ ఏముండదండి, ఫైట్ ఏముండదు. ఉప్పు కారం తగ్గించి తినాలి, టేస్ట్ కోసం తినకూడదు అని నేను నా సబ్కాన్షియస్ బ్రెయిన్కి చెప్పినప్పుడు ఫైట్ ఏం లేదండి. ఎందుకంటే నా సబ్కాన్షియస్లో దానికి ఏమీ రిజిస్టర్ లేదు. అర్థమవుతుందని చెప్తుంది. ఎవరిలో అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది చిన్నప్పటి నుంచి నీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో రికార్డ్ అయిన దానికి మ్యాచ్ లేదో అక్కడే ఫైట్. చేయకూడనిది చేస్తూ ఉంటారు, తినకూడనిది తింటూ ఉంటారు, మాట్లాడకూడనిది టంగ్ స్లిప్ అయిపోయింది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని? నీ లోపల ఉన్న సబ్కాన్షియస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే ఇదే నీవు ఇది చెయ్యి అంటూ ఉంటుంది. అందుకే నేను చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేసిన పాట ఒకటి ఉందనుకోండి, అది నా ముందు ప్లే అవుతుంది అనుకోండి, ఆహా ఎంజాయబుల్గా ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అది చిన్ననాటి నుంచి స్టోర్ అయిందిగా. అర్థమైందని చెప్పింది. సపోజ్ గీతాంజలి సినిమా పాటలు నేను చిన్నప్పుడు బాగా విన్నాను అనుకోండి, అద్భుతంగా విని ఎంజాయ్ చేశాను అనుకోండి, అవి నా బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఆ పాట పెట్టారనుకోండి, మైండ్ ఆహా ఇష్టపడుద్ది అనమాట, వినటానికి బాగా వినటానికి ఇష్టపడుద్ది. చిన్నప్పటి నుంచి చాలామంది డ్రామాలు చూసి పెరిగి ఉంటారు, అవి సబ్కాన్షియస్లో రికార్డ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా డ్రామా అనగానే పద వెళ్దాం చూద్దాం అంటారు. చూసారా? పద వెళ్దాం చూద్దాం, డ్యాన్స్ చేస్తారు, కామెడీ డైలాగులు చెప్తారు, డ్రామా. ఎందుకని? సబ్కాన్షియస్ బ్రెయిన్లో రికార్డ్ అయి ఉన్నాయి. సో నీ సబ్కాన్షియస్కి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళలేని పరిస్థితి. ఈ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. దీన్నే బైబిల్లో ఒక వ్యక్తి అనుభవించాడు. ఆ వ్యక్తి పేరు అపోస్తలుడైన పౌలు. ఆయన ఏమంటాడంటే, నేను ఈ పాపం చేయకూడదు అనుకుంటున్నా, అయినా చేస్తున్నాను. ఇలా ఆలోచించకూడదు అనుకుంటున్నా, అయినా ఆలోచిస్తున్నాను. ఇంత దుర్మార్గంగా మాట్లాడకూడదు అనుకుంటున్నా, అయినా మాట్లాడుతున్నాను. నేను ఎందుకు ఇంత దౌర్భాగ్యుని అయిపోయాను, ఎందుకు ఇంత బలహీనని అయిపోయాను అంటాడు అపోస్తలుడైన పౌలు. ఈ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఎవరు మారుస్తారు నాకు ప్లీజ్ అని అడుగుతాడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. సో బీ కేర్ఫుల్ వాట్ యూ ఆర్ అలౌవింగ్ ఇన్ టు యువర్ సబ్కాన్షియస్ బ్రెయిన్. నీ ఆటలు, నీ పాటలు, నీ ఆలోచనలు, నీ చదువు, ఏది లోపలికి వెళ్ళనిస్తున్నావు? ఎలాంటి ఇన్ఫర్మేషన్ నీ సబ్కాన్షియస్లోకి వెళ్తుంది? చిన్నపిల్లలప్పుడైతే కంట్రోల్ లేదని చెప్తున్నానుగా నేను. పిల్లవాడు 10 సంవత్సరాలప్పుడే చూడకూడని ప్లేస్లో వాళ్ళ డాడీని కానీ వాళ్ళ మమ్మీని కానీ చూస్తే వాడి బ్రెయిన్లోకి అది రికార్డ్ అయింది. ఎంత డ్యామేజ్ జరుగుద్దో తెలుసా? వాడు ఎన్నడూ మర్చిపోలేని విధంగా డ్యామేజ్ జరుగుద్ది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సో ఈ విషయం తెలియక చాలామంది ఈ ప్రపంచంలో ఈ కల్చర్ బారిన పడ్డారు. ఈ కల్చర్లో ఏముందండి? తాగుబోతోళ్ళు, తిరిగిపోతోళ్ళు, అబద్ధాలు, మోసాలు, కుట్రలు, అసూయతో మాట్లాడటం, రకరకాల పాపభూయిష్టమైన కల్చరు ఇక్కడ ఉంటే దానిలో పెరుగుతూ
అవే సబ్కాన్షియస్లోకి తీసుకొని బతుకుతూ ఉన్నారు. ఎంతమంది కులం అనే దాని ప్రభావం పడ్డారు చూడండి. మా దగ్గర కులం అడిగి చిన్నప్పటి నుంచే బీజం వేశారండి ఆ పిల్లోడికి. కులం అంట, మా దగ్గర కులం, మేము గొప్పవాళ్ళం, మీరు తక్కువ వాళ్ళు అంట. మా ముందు మీరు కుర్చీలో కూర్చుంటారా, మా ముందు మీరు మంచం మీద కూర్చుంటారా, మా ముందు మీరు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటారా, మా ముందు మీరు ఇది చేస్తారా, మా కులపోళ్ళని మీరు పెళ్లి చేసుకుంటారా. చూడండి ఎంత సబ్కాన్షియస్లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ అయిందో చూడండి. తర్వాత వెస్ట్రన్ కంట్రీస్లో రేసిజం, కలర్, మీరు నల్ల జాతీయులు తక్కువ వాళ్ళు, మీరు రెడ్ ఇండియన్స్ తక్కువ వాళ్ళు, మీరు బ్రౌన్ కలర్ తక్కువ వాళ్ళు, మేము వైట్ ఎక్కువ, మేము సుపీరియర్, అలా రికార్డ్ అయింది పాపం వాళ్ళ బ్రెయిన్లో. ఇప్పటికి కూడా చాలామంది వాళ్ళ ఆలోచనని తప్పించుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక ఇంగ్లీష్ వాడు ఒక నల్ల డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయబడితే మంచిగా బాగుపడినప్పుడు వాడి బ్రెయిన్కి అర్థం కావట్లే. ఇన్నాళ్ళు మాకు నేర్పారు కదా, నల్లోళ్ళకి అంత సీన్ లేదు, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళకి అసలు చదువు రాదని చెప్పారు, ఒక నల్ల డాక్టర్ నన్ను బాగుపరిచాడేంటి, వాడు నమ్మలేకపోతున్నాడు. అంటే వాడి సబ్కాన్షియస్ బ్రెయిన్లో రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్కి విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు వాడి బ్రెయిన్ పట్ 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 పేలుద్దండి. వాళ్ళు భరించలేని బాధను అనుభవిస్తారండి. ఒక తక్కువ కులపోడు ఎక్కువ కులపోడు చేయలేని మంచిగా ఏదన్నా చేసినా వీళ్ళ బ్రెయిన్ పట్ 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 పేలుతూ ఉంటుంది. ఆ బ్రెయిన్ ఒప్పుకోదండి. ఎందుకని? చిన్ననాటి నుంచి ఈ అగ్రకులస్తుల బ్రెయిన్స్ వేరే విధంగా రికార్డ్ అయినాయి. పాపం వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళ పెద్దోళ్ళు అలా వాళ్ళని ఫీడ్ చేశారు, ఆ పెద్దోళ్ళకి వాళ్ళ పెద్దోళ్ళు ఫీడ్ చేశారు. అట్లా ఎప్పటి నుంచో ఈ మూర్ఖత్వాన్ని ఫీడ్ చేస్తూ వస్తున్నారు. నేను కులం ఒకటే అంటలేదు, ఈ విధంగా ఈ కల్చర్లో రకరకాలుగా దుష్ట అలవాట్లు ఫీడ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడైనా గమనించండి, మీ పిల్లలు మీ చేతిలో ఉన్నారు. మన సమాజంలో మనం ఏమి నేర్పుతున్నాము మన పిల్లలకి? దుష్టత్వం నేర్పితే దుష్టత్వమే వాళ్ళ సబ్కాన్షియస్లోకి వెళ్ళి అదే వాళ్ళ నేచర్ అయ్యిద్ది అంటున్నాను నేను ఈ రోజున. అదే చెప్తున్నాను మీ అందరికీ. ఎందుకు ఇంత అహంకారం, ఎందుకు ఇంత స్వార్థం, ఎందుకు ఇంత లంచగొండితనం, ఎందుకు ఇంత కుట్ర, కుళ్ళు, పగ, ద్వేషం, ఇవన్నీ ఎందుకు ఇంత ఉన్నాయి? ఎందుకంటే వాడి చిన్ననాటి నుంచి వాడి సబ్కాన్షియస్లోకి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, రిపీటెడ్గా వెళ్ళింది. ఒక తీవ్రవాది ఎవడో తెలుసా? కరడుగట్టిన తీవ్రవాది రిపీటెడ్గా వాడి సబ్కాన్షియస్ బ్రెయిన్లోకి ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయడమే కారణం. బ్రెయిన్ వాష్డ్ పీపుల్ అండి. ఇంతగా వాళ్ళ సబ్కాన్షియస్ నిండా ఉదయం 4 గంటల నుంచే మొదలెడతారు పిల్లలకి నేర్పడం. మంచి విషయాలు కాదండి. వాళ్ళ సిద్ధాంతాలు, నమ్మకాలు ఉదయాన్నే 4 గంటలకే లేపి బట్టించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. యువర్ నేచర్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ బ్రెయిన్. నీ చుట్టూ ఉన్న కల్చర్లో నుంచి, చిన్ననాటి నుంచి నీ యొక్క సబ్కాన్షియస్లోకి వెళ్ళినాయి. ఈ విషయం తెలియక ఎంతోమంది ఇంకా బాధపడుతున్నారు. నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా బ్రెయిన్ ఎందుకు ఇలా ఉంది, నా నేచర్ ఎందుకు ఇలా ఉంది. అందుకే వాడు తప్పు చేసి కూడా తప్పుగా ఫీల్ అవ్వడండి వాడు. ఎందుకని? వాడి సబ్కాన్షియస్ బ్రెయిన్ అది చెప్పట్లా, నువ్వు మంచి చేసావురా వెళ్ళు అంటది. నువ్వు చిన్నప్పటి నుంచి విన్నాదే ఇది. వాడు ఏమంటాడు తెలుసా? ఒక వ్యక్తికి అన్నం పెట్టకుండా, ఒక వ్యక్తికి బట్టలు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, చదవనీయకుండా చేసి ఏమంటాడు తెలుసా? వాడు సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఏముంటుంది తెలుసా? ఇది న్యాయమే, దేవుడు చెప్పాడు అంటాడు. వాళ్ళ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పాపాలకి వాళ్ళకి ఇలా జరుగుతున్నాయి అని వాడు చెప్తాడు. వాడికి ఎవరు చెప్పారు? చిన్ననాటి నుంచి అలా బ్రెయిన్లో ఫీడ్ చేశారు, అది సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. చూసారా అండి? ఈ విషయాలు మనందరం గమనించి
ఆలోచించి నేర్చుకోవాలి. అందుకే యేసుప్రభువారు ఏమన్నారు తెలుసా? నేను ఒక న్యూ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చాను, దాని పేరు దేవుని రాజ్యము. అది ఎక్లీషియాలో ఉంటుంది. మీరు మార్పు నొంది ఆ యొక్క ఎక్లీషియాలోకి వచ్చినప్పుడు మీ యొక్క బ్రెయిన్స్ని రెన్యూ చేస్తాను. నీ సబ్కాన్షియస్ బ్రెయిన్ని హోలీ స్పిరిట్తో రెన్యూ చేస్తానంటే మళ్ళా నూతనమైనదిగా చేస్తాను అని క్లియర్గా రాయబడింది. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి మళ్ళా మంచి వ్యక్తి అవటానికి, మంచి స్వభావం రావటానికి ఆస్కారం ఉన్నది. ఇదే ఈనాటి ది కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.